గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా రెడీ అయింది. రాజమండ్రిలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవనున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈవెంట్ కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మెగా కుటుంబం అంతా ఒకే వేదికపై కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది. దాదాపు 1,00,000 మంది అభిమానులు వస్తారనే అంచనా ఉండటంతో భారీ ఏర్పాట్లు చేస్తారు. అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారనే అంచనా ఉండడంతో ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ఈవెంట్ బందోబస్తు కోసం దాదాపు 400 మంది పోలీసు అధికారులు, 1,200 మంది పోలీసు సిబ్బంది ఈవెంట్ కోసం రెడీ అయ్యారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఎంతో వైభవంగా ఇప్పుడు కనీ విని ఎరగనంటి రీతిలో వ్యామిగిరి దద్దరిల్లిపోతుంది రేపొద్దున్న. దానికి ఇక్కడ యువత ఏ విధంగా అయితే ప్లాన్ చేశారంటే ఏ ఒక్కరికి చిన్న ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం గత 15 రోజులుగా ప్లానింగ్ చేయడం కానివ్వండి, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ మన రామ్ చరణ్ గారి యొక్క గెటప్ వేసుకుని ఇంతమంది అభిమానులు ఈ కోటగుమ్మం వీధిలో ఎంతో వైభవంగా వెళ్తూ రాజమండ్రి యొక్క ఇదిని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఇక్కడ రామ్ చరణ్ యువత, చిరంజీవి యువత అని నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. రేపు జరగబోయేటువంటి ఈ యొక్క గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అందరూ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ క్రౌడ్లో పిల్లలకు మాత్రం తీసుకురావద్దు. కారణం ఏంటంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, చాలా జరుగుతున్నాయి. కాబట్టి దయించి పెద్దలందరూ కూడా ఎంతో జాగ్రత్తగా మీరు కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని రాజమండ్రి పుర ప్రజలందరికీ మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. దాన్ని సక్సెస్ చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి సంతోషంగా వెళ్ళాలని చిరంజీవి యువత, రామ్ చరణ్ యువత, మా స్వామిరెడ్డి గారి ఆదేశాలకి మేమెంతో ఆ యొక్క పద్ధతుల్ని మేము జాగ్రత్తగా పాటిస్తూ మేము ముందుకు వెళ్తున్నామండి. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇటు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇద్దరు ఒకే వేదిక మీద కనబడబోతున్నారు. నిజంగా చాలా సంతోషకర సందర్భం. ఆ సందర్భాన్ని సంతోషంగా ఫినిష్ చేద్దాం. ప్రతి ఒక్కరూ తగిన బాధ్యతలు తీసుకోండి. అందరూ కూడా గేమ్ ఈ గ్రౌండ్కి 3 to 4 మధ్యలో చేరుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం. రాజమండ్రి నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, మెగా అభిమానులు అయితే సంక్రాంతి పండుగ 10 రోజుల ముందే వచ్చినట్టుగా కూడా ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే కనీ ఎరిగిన రీతిలో ఈ ఈవెంట్ సంబంధించి మెగా ఫ్యామిలీ అంతా కూడా తరలిరాబోతున్నారు. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం, మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా నాయకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ కొంత సమయం తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఈ హీరో రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కూడా ఒకే వేదికపై కనువిందు చేయనున్నారు. బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా ఒకే వేదికపై వచ్చి, అదేవిధంగా యూనిట్ సభ్యులు, ముఖ్యంగా ఈ సంబంధించి అగ్రదర్శకుడు శంకర్తో పాటు ఇతర నాయకులు, నటీనటులు వీరందరూ కూడా ఇక్కడ వేదికపై వచ్చి సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. ఇందులో చూస్తే కనుక గోదావరి జిల్లాలకు ప్రధాన ఏదైతే కేంద్రంగా ఉన్న రాజమండ్రికి లో పెద్ద ఎత్తున, అంటే గోదావరి జిల్లాలంటే మెగా అభిమానులకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో రాజమండ్రికి వాళ్ళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున మెగా అభిమానుల తరలి రాక కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు చూస్తే కనుక ఈ గ్రౌండ్ ఏదైతే ఈ రాజమండ్రి సమీపంలోని కడియం మండలం వ్యామగిరి వద్ద జాతీయ రహదారిని ఆనుకుని 40 ఎకరాల వెలుగుబంటి వెంకటాచలం సంబంధించి లేఅవుట్ గా ఇది ఉంది. గతంలో ఇదే గ్రౌండ్ లో టీడీపీ 2023లో టీడీపీ మహానాడు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 2024 ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ పాల్గొన్న బహిరంగ సభ కూడా ఇక్కడే ఈ గ్రౌండ్ లోనే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఈ గ్రౌండ్ కు సంబంధించిన భద్రత కావచ్చు, లేదంటే వీఐపీలు రాక కావచ్చు, వీటన్నిటిపైన పోలీసులకు కొంత అవగాహన అయితే ఏదైతే ఈజీగా అయిందని కూడా చెప్పుకోవచ్చు. అది చూస్తే కనుక ముందుగా ప్రధాన ముఖ్య అతిథి ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఆయన ఒక పెద్ద సినిమా ఈవెంట్ లో, ఈ బహిరంగ ఈవెంట్ లో పాల్గొనడం, అదేవిధంగా అది కూడా తన అన్న కొడుకు ఏదైతే రామ్ చరణ్ సంబంధించిన సినిమా ఈవెంట్ లో పాల్గొనడం అనేది కూడా ప్రత్యేకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ ఈ వేదిక నుంచి ఏం మాట్లాడబోతున్నారు, అదేవిధంగా బాబాయ్ అబ్బాయి కాంబినేషన్ అదే వీళ్ళిద్దరినీ కూడా చూసి మెగా అభిమానులు కూడా ఎలా జోష్ లో ఉండబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇంకా చూస్తే కనుక ఇక్కడ ఈవెంట్ కి సంబంధించిన ఏర్పాట్లు అయితే భారీగా జరుగుతున్నాయి. అదే కొంత సమయం ఏదైతే జనవరి 1 తర్వాత ఈ ఏర్పాట్లు కూడా ప్రారంభించడం జరిగింది. ఏదేమైనా మరి చివరి నిమిషం వరకు కూడా కొత్త ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా 10 అడుగుల వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెనకాల భారీ ఎల్ఈడి స్క్రీన్స్ తో
ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్యారికేడ్లు కూడా చాలా పక్కగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 1,00,000 మంది వరకు ఈ గ్రౌండ్ లోకి వచ్చేలాగా సామర్థ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా 60 నుంచి 70,000 మందితోనే ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయాలని చెప్పి కూడా పోలీసులు కావచ్చు, ఇటు నిర్వాహకులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే దానికి ముందుగానే అంటే ఇటు వేమగిరి కావచ్చు, ఇటువైపు రాజమండ్రి వైపు కావచ్చు, ఎక్కడికక్కడ అభిమానులను నియంత్రించి అంటే గ్రౌండ్ కెపాసిటీ ఫుల్ అయిన తర్వాత నియంత్రించి అక్కడికక్కడనే ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా వారికి ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇటీవల సంజయ్ థియేటర్ ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉన్నారు. అభిమానులు అయితే ముందుగా ఎవరి రక్షణ వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలని చెప్పి కూడా నిర్వాహకులు కావచ్చు, పోలీసులు కూడా చెప్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి జరగబోతున్న ఈవెంట్ కోసం సర్వం సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.